నా అంచనా ప్రకారం అయితే 30 క్వింటాల నుంచి 35 క్వింటాలు గ్యారెంటీగా వస్తుంది. 35 క్వింటాలు వస్తుంది గ్యారెంటీ. బాగుందండి, కాయ నీట్ గా ఉందండి, కాయ జంప్ ఉంది, నీట్ గా ఉంది. రైతులు సాగు చేసుకోవడానికి బాగుంటుంది. లెక్క చేసుకోవచ్చు అండి, బంగారం వేసుకోవచ్చు, అసలు బంగారం లెక్క వేసుకోవచ్చు. రైతు సోదరులకి నమస్కారం అండి. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మన రాజరావుపేట గ్రామంలో పొన్నమైన కుశలరావు గారి తోట దగ్గర ఉన్నాం. రైతు శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని అనే వెరైటీని సాగు చేశారు. ఈ శివాని వెరైటీని చూడటం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రాజరావుపేటకి. రైతు మనకి కుశలరావు గారు ఉన్నారు. మీరు ఈ శివాని వెరైటీని ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? 5 ఎకరాలండి. 5 ఎకరాలు వేశారు. 5 ఎకరాలు ఓన్లీ శివాని వెరైటీ సాగు చేశారు. శివాని వెరైటీ. ఈ వెరైటీ ఎట్లుందండి మీకు చుట్టానికి? బాగుందండి, జంప్ ఉంది, బాగుంది, నీట్ గా ఉంది. ఓకే అండి. నా అంచనా ప్రకారం అయితే 30 క్వింటాల నుంచి 35 క్వింటాలు గ్యారెంటీగా వస్తుంది. 35 క్వింటాలు వస్తుంది గ్యారెంటీ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మీ విలేజ్ లో ఈ వెరైటీని ఇంకెవరైనా రైతులు సాగు చేశారండి? ఇంకొకరు బుస్కా కోటేశ్వరరావు వేసారా? ఆయన కూడా ఇలానే ఉందండి, 2 స్టెప్పులు పెరిగి ఆయన ఇంకా బాగుందండి. ఇంకా మీ దాని మీద ఇంకా బెటర్ ఉందా? దాని మీద ఇంకా అంటే మీరు 30 నుంచి 35 వస్తుందంటే ఆయన 40 వస్తుందా? బాగుందండి, బాగుంది అయింది. ఓకే అండి. ఇప్పుడు మీరు ఈ వెరైటీని ఈ సంవత్సరమే సాగు చేశారా? పోయిన సంవత్సరం కూడా సాగు? ఈ సంవత్సరం సాగు చేశారు. ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చారండి మీరు? ఖమ్మం అండి. ఖమ్మంలో ఎక్కడ తెచ్చారండి? మన రైతు సేవా కేంద్రం నుంచి సుదర్శన్ గారి దగ్గర తెచ్చారు. ఓకే అండి. 5 ఎకరాలకు తెచ్చారు. 5 ఎకరాలకు. మీరు టోటల్ గా మీ వ్యవసాయంలో తోట ఎన్ని ఎకరాలు వేస్తారండి? 15 ఎకరాలు అండి. 15 ఎకరాల విస్తీర్ణంలో తోట చేస్తారు మీరు. అందులో 15 ఎకరాలు నాది. 15 ఎకరాలు చిల్లి వేస్తారు. 15 ఎకరాల చిల్లిలో 5 ఎకరాలు ఈ సంవత్సరం చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ శివాని వెరైటీని ఇదే 5 ఎకరాలు వేస్తారా? ఏమైనా పెంచేస్తారా? పెంచేస్తారా? అంటే పెంచి వేసే విధంగా మీకు అనిపించిందా అండి? గ్యారెంటీ అనిపించింది కాబట్టి అనిపించింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఫిబ్రవరి 15వ తారీఖు 15 పెద్ద తేడా ఏం లేదు. 15-14 తారీఖులలో కూడా మీ తోట అనేది ఇంత ఫ్లవరింగ్ తోటి చివరి దాకా కాయలు కాసుకుంటా ఇలా 2 స్టెప్పులు పెరిగింది. అవును. ఫిబ్రవరి 15 తర్వాత తోట ఇంత గ్రీనిష్ గా మేమైతే ఎక్కడ చూడలేదు. మళ్ళీ ఇంత ఇంకా 2 దమ్ములు మందు కూడా కొంచెం లైట్గా టచ్ చేయాలని కొట్టండి. ఎందుకంటే మీ తోట బాగుంది, చూడటానికి బాగుంది, 2 స్టెప్పులు పడి కాపు కాసింది. ఇప్పుడు తోట ఒకటి కోపిద్దామా వద్దని ఆలోచనలో కూడా అది ఇక రైతుకి తప్పదులేండి, కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం పండింది. ఇప్పుడు 2 స్టెప్పులు పెట్టి కాసింది కదండి. కింద స్టెప్ లో ఫుల్ పండ్లు ఉన్నాయి. దీంట్లో మీకు ఏమన్నా తాలుగాయలు కనిపిస్తాయి? లేదండి, తాలుగాయ ఏమన్నా రాలిపోవటం కానీ ఏమన్నా రాలిపోవటం లేదు. ఇప్పుడు ఇది దగ్గర దగ్గర 4 నెలల తోట పైన అనుకుంటాను. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇది సాల్ తోట సాగు చేసినట్టున్నారు. సాల్ తోట 33 అంగుళాలు వచ్చండి. 33 అంగుళాల డిస్టెన్స్ పెట్టేశారు, సాల్ తోట వేసారు. మొత్తం తోట మొత్తం అల్లుకొని ఒక దాంట్లో. ఇట్లా అల్లుకొని ఉన్నప్పుడు చాలా కొన్ని వెరైటీలలో ఏమైందంటే విపరీతమైన డాగ్ రావటం, క్రాప్ కింద రాలిపోవటం జరుగుతుంది. లేదండి, అలాంటిది ఏం లేదు కదండి. క్వాలిటీగా ఉంది, క్రాప్ మాత్రం బాగుందండి, నీట్ గా ఉందండి, జంప్ ఉంది, నీట్ గా ఉంది. ఇప్పుడు ఈ వెరైటీలో మీరు ఇప్పుడు ఈ ఎత్తు క్రాప్ సెట్ అయింది అంటారు కదా, కొన్ని రోగాలను తట్టుకుంటేనే ఇట్లా క్రాప్ అనేది సెట్ అయింది. విల్ట్ కావచ్చు, నల్లి కావచ్చు, ఎక్కడా లేదండి అసలు. విల్ట్ అనేది ఎక్కడా లేదు అసలు. ఓకే అండి. ఇప్పుడు మిమ్మల్ని వైరస్ లాంటిది ఏమైనా ఇబ్బంది పెట్టిందా? వైరస్ ఏం లేదు. ఎక్కడ మీకు చుట్టానికి కూడా ఎక్కడ చెట్టు కూడా లేదండి అసలు. అట్లా మేము చూస్తే మాకు ఎక్కడ గుబ్బ కనపడతలేదు. రైతు ఒపీనియన్ కూడా మాకు ఇంపార్టెంట్ కాదండి. గుబ్బ కూడా ఏం లేదు. ఇప్పుడు నల్లికి తట్టుకుంటేనే ఇక్కడ సెట్ అయితే. ఇప్పుడు నల్లికి తట్టుకున్న బట్టి కాబట్టి ఇటు దాకా కాపైంది. ఇప్పుడు కాపు కాదండి. కాయ కొన్ని వెరైటీలు ఎట్లుంటది అంటే స్టార్టింగ్ లోనేమో బార్ వస్తుంది, రాను బార్ తగ్గిపోద్ది. ఇప్పుడు దీంట్లో మీకు చివరి నుంచి కూడా కాయ చంపే ఉంది. అంత ఒకటే సైజులో అంతా యూనిఫామ్ ఒకటే సైజు ఉంది. చూడండి కాయలన్నీ. ఇప్పుడు కాయలలో మామూలుగా గింజ క్వాలిటీ ఎలా ఉంది? గింజ శాతం బాగానే నిండుగానే ఉందా? ఓకే అండి. ఇప్పుడు కాయ గింజ శాతం బాగుంటేనే మనకి కాయలో పండు అనేది ముడత రాదు. అవును.
కాయ ముడత వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే గింజ శాతం తక్కువ ఉన్నప్పుడు కాయ ముడత వస్తుంది. కాయ ముడత రాకుండా నీట్గా ఉందంటే గింజ బిర్రుగా ఉన్నట్టు లెక్క. అవును, ఇట్లా గింజ కూడా బాగుంది కదండి. ఇప్పుడు కాయ క్వాలిటీ ఎరుపు రంగు ఎట్లా అనిపిస్తుంది? ఎరుపు రంగే ఉండే నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉంది అసలు. ఇప్పుడు మనకి ఎరుపు కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత క్వాలిటీ ఎర్రగా ఉంటేనే మనకి కళ్ళం మీద కూడా అదే క్వాలిటీ మెయింటైన్ అవును అవును మార్కెట్లో మంచి రేట్ పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కాయ క్వాలిటీ విషయంలో కూడా మీకు నచ్చింది కదండి, బాగుందండి. ఇప్పుడు ఇదే వెరైటీని ఫ్యూచర్ లో రైతులు సాగు చేసుకోవడానికి బాగుంటుంది. లెక్క చేసుకోవచ్చు అండి, బంగారం వేసుకోవచ్చు, అసలు బంగారం లెక్క వేసుకోవచ్చు. నేనే ఇప్పిస్తాను ఒక 20 ఎకరాలు నా సొంతంగా అయితే మొత్తం కాదు, మీ ఊర్లో మొత్తం నాకు సాయం మట్టికి 20 ఎకరాల మట్టికి నేను ఇప్పగలుగుతాను. అందుకని ఒక రైతు పర్పస్ లో ఒక రైతు 20 ఎకరాలకు రికమెండ్ చేస్తానంటే సీడ్ లో 100% దమ్మున్నట్టు, అందులో మనం ఎలాంటి సందేహపడాల్సింది ఏం లేదు. కాబట్టి ఈ శివాని వెరైటీని రైతులు మేము ఎక్కడికి పోయి చూసినా కూడా నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా ఉన్నదాన్ని పెంచేస్తామని అంటారు. అంత బాగుంది వెరైటీ కూడా, మీరు మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు. మీకు దిగుబడిలో కూడా ఏమాత్రం తేడా లేదండి, సూపర్గా ఉంటుంది. మీరు ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులు ఎవరైనా దీన్ని మంచిగా ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. ఓకే అన్న. ఇప్పుడు మనకి రైతు చెప్తున్నట్టు కుశలరావు గారు ఏం చెప్తున్నారంటే, నేను ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసాను, నేను వేసే మొత్తం 15 ఎకరాలలో 5 ఎకరాలు ఇది వేసాను, ముందుకు ఇదే వెరైటీని 10 ఎకరాలకు పెంచుతా అని చెప్పి పెంచేస్తా అని చెప్పి అన్నగారే చెప్తున్నాడు. కాబట్టి రైతులు ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న, బాగుంది నీ తోట.